మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు. మన నల్లమల్ల పిల్లగాడు తల్లి ఒడికి నడిచొచ్చిండు. సర్కారు బళ్ళె చదివి సర్కారు నడిపిస్తాండు. సర్కారు బళ్ళె చదివి సర్కారు నడిపిస్తాండు. ప్రజా పాలనలో ప్రతి పౌరుడిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇస్తున్నారు. ప్రతిరోజు అమరాబాద్ అభయారణ్యం నుంచి అభివృద్ధికి అభయాస్తం అందిస్తున్న ప్రజల నేస్తం కొండారెడ్డిపల్లె చైతన్యపు హరివిల్లు ఈ పులిగడ్డలో పుట్టిన అసలైన రైతు బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. నల్లమల డిక్లరేషన్ కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు డాక్టర్ చిక్కుడుపల్లి వంశీకృష్ణ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిత్రులు, ఈనాటి కార్యక్రమానికి రూపకర్త బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాకు ఆప్తులు దామోదర్ రాజ నరసింహ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, వ్యవసాయ సాగునీటి పారుదల సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్గ సభ్యులు ఈ జిల్లా వాసి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు సోదరులు మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న మంత్రులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన మా నల్లమల్ల సోదర సోదరి మనలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒకప్పుడు నల్లమల ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అనే